పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. టైం 2 బాగా అయిందండి. మా ఇంటికి వచ్చినప్పుడు వాడిని ఎట్ట చూసుకుంటాను నేను బ్యాంక్ పని మీద కానీ సరితా ఉంది వండితో ఎన్నింటికి చెప్పినా అది గుర్తుంచుకో నువ్వు ఇంకేం లేవా అని మా ఇంటికి వచ్చి కూడా ఎతకద్దు. అర్థమైందిగా? గుర్తు పెట్టుకో. నువ్వు వీడియోలు చూసినా వీడియోలో ఉంటాయి. ఇగో అందరు చూడండి. మా సీను ఇదేం లేదా అంటాడా అండి. సరే ఓకే. టైం ఎంత అయిందండి? సరితతో వండిపిస్తా అన్నాడు. సరితతో వండుతా అంటే తింటాను తిన్నని చెప్పిన నేను. నువ్వు వండద్దు, నీ చేతి వంట నాకు వద్దన్నా. పులుసా? అది ఏం చేసినావు మొన్న? నేను తినలే. చూడండి అసలు ఎందుకు తీయాలి సిరి సరి నువ్వు చేసేది 2:30 గంటలకు వంట. నేను ఎప్పుడు తినాలి? మనం ఎప్పుడు ముక్కుని దాకా వెళ్ళాలి? ఎప్పుడు షూట్కి వెళ్ళాలి? నేను ఏందమ్మా జరిగేది? అల్లం లేదు పాత్రగా. ఇదేంటి ఫ్రిడ్జ్ ఏంటి ఇలా ఉంది? ఫ్రిడ్జ్ ఏంటి అలా ఉంది? వామ్మో నేను తినేది గింత అన్నమేనే. డైటింగ్ ఆ టేస్ట్ చాలే నాకు వద్దు. మధుబావల ఇంటికి వెళ్ళిపోతా. మధుబావలు మర్యాదగా రమ్మన్నా పోలే. అట్టే ఉండదు. అవును మరీ అడిగారు. నువ్వు చెప్పేది నాకు బోల్డ్ మంది అన్నం పెట్టడానికి. ఖమ్మంలో అన్నం పెట్టరా? నాకు ఖమ్మం వాళ్ళు అన్నం పెట్టరా? అమ్మ ఎప్పుడు అబ్బాబా నీ ప్రేమ నీ అనురాగం తట్టుకోలేకపోతున్నాం. కానీ ఇంకొచ్చి నాకు తోటకూర వేసి పెట్టి నాకు ఆకలేదు. ఇక టమాటా కోసం ఆగను నేను. ఆ రోజు నువ్వు చేసినట్టు తోటకూర నీతో చెప్పినట్టు అందుకనే తీసుకొని వచ్చిన తోటకూర. ఆ రోజు నువ్వు అన్న అక్కడ చేసిందని అంటేనే ఎందుకు మ్యాచింగ్ వేస్తారు? ఇల్లు మ్యాచింగ్, డ్రెస్సులు మ్యాచింగ్, అసలు గంటలు కూడా మ్యాచింగ్ అవుతారు. ఎందుకు ఇట్లా మ్యాచింగ్ చేస్తున్నారు? ఏం చేస్తారు? రుబ్బుతున్నారు ఏంది పచ్చళ్ళు? తోటకూర బంద్ చేయగా అయిపోయింది. వద్దు ఆపై చాలు మగ్గింది. మూత పెట్టి వెళ్ళిపోయలేదా? కందాల్సి ఇంకెంత చాలు. మూత అన్నేసింది కాదు. అతి చేయాలని మొత్తం పాడు చేస్తాడు. ఏమడగాలి అమ్మని? అమ్మకు 3:30 దాకా అన్నం పెట్టలేదండి వీడు అమ్మ కొడుకు కాదు ఇప్పటి నుంచి. వీడు బొమ్మ కొడుకు. వీడు 3:30 అమ్మకు 3 అవుతుందండి. మా అమ్మకు పూరి పెట్టి నువ్వు చెప్పకు. అమ్మ 4 తినంటే 4 పెడతారా? ఓకే అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నా అమ్మ 4 పెడతారంట. అదే మాకు అనవసరం. అన్నం పెట్టారా లేదా? ఇవన్నీ వద్దు. అన్నం అమ్మకి 3 దాకా అన్నం పెట్టలేదండి వీళ్ళు. అమ్మని అడుగుతానేమో అమ్మ అన్నది ఆకలినప్పుడే తినాలంట. అమ్మాయి అంటే సీన్ అంత వాడికి వెళ్ళి మాట్లాడితే అర్థం కదా వాళ్ళకి. వేరే వాళ్ళు చెప్పాలి ఎవరన్నా. ఆకలి అవుతుందండి. అన్నం పెట్టలేదు. ఏడుందండి తలకాయ? నువ్వే వచ్చినావు దాంట్లో తలకాయ పెట్టి తీయకరా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకో తలకాయ కొద్దిసేపు. ఆకలి అవుతుంది నాకు ఇప్పుడు. మంట మీద ఉన్న ఏం మాట్లాడ మాకు. ఇక అక్కడ బట్టలు కాదు కానీ గాలం వేసుకొని గాలాలు తీసుకొని పోదామా? ఓకే
అమ్మా అవునా మా నాన్న అయితే అట్లా గాలా తీసుకొని పోయేది. అవును నేను అదే అనుకున్నా. సీన్గా మనం ఒకసారి వెళ్దాం మరి గాలా తీసుకొని. చేపలు పడుతురు కదా, బస్తాలు బస్తాలు పడుతుర్రే, మస్తు చేపలు పడుతుర్రు. ఏంటి ఎవరికి నువ్వు తినవారా? ఎందుకు పూరి ఇప్పటిదా తిన్నావా? అది సంగతి అర్థమైంది నాకు. లేదు కండి ఎన్నింటికి అందుకనే ఉండవా? వేరే వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అట్లా చేస్తారా మీరు? ఎట్లా చేస్తారు మీరు? ఇదేనా పద్ధతి మీరు చేసేది? ఏమన్నా పద్ధతి లేదా? అమ్మకు 3 దాకా అన్నం పెట్టరా? పైగా అమ్మ కొడుకు అంటారు. అమ్మ కొడుకు అమ్మా ఓ అమ్మతో పని చేపిస్తారు. ఓ అమ్మా అమ్మతో బట్టలు ఉతికిస్తారండి. అమ్మతో బట్టలు ఉతికిస్తుర్రు, అమ్మతో పని చేపిస్తుర్రు. 3 దాకా అన్నం పెట్టలేదు వీళ్ళు అసలు. ఓ అమ్మా ఇంతకంటే దారుణం. ఒక పెద్దగో అమ్మని ఇట్లా వీడియో తీసి సెంటిమెంట్ సాంగ్ పెడతా ఆగండి మీ పని చెప్తా ఆగండి అసలు. ఓ అమ్మా అమ్మ కొడుకు కాదండి వీడు, ఇప్పుడు బొమ్మ కొడుకు అండి. ఇగోండి ఏమండి చూడండి. అయ్యో తల్లి పరిస్థితి చూడండి. ఆమె నువ్వు ఇటువంటి తిరిగి ఆమెమో ఆగదండి. చెప్పాలంటే అసలు ఆమె ఆగదు. ఆమె బట్టలు ఆమె ఉతుకోవాలి. ఈ పని చేయకుండా అయితే ఆగదు. సీన్ గాడు అదే అంటాడు, మొత్తుకుంటాడు. ఇక ఆమెను వదిలేసారండి. 3 దాకా అన్నం పెట్టలేదు. ఇక నాకు ఇట్లా పెట్టి ఇక ఇంటి బయటికి తీసుకొచ్చి ఇచ్చారండి. అదే మా ఇంట్లో అయితే సీన్ గాని ఇంట్లో కూర్చోబెట్టి ఫ్యాన్లు వేసి, మీకు తెలుసు కదండి ఎట్లా చూసుకుంటాం మేము. ఇక సుంతా చూడు సుంతా, ఇక ఇది నా పరిస్థితి. అనవసరంగా వచ్చా సుంతా, నీ ఫుడ్ అన్న తెచ్చుకోపోతేనే 3 దాకా అన్నం పెట్టలేదు నాకు. అమ్మ పరిస్థితి చూస్తే బయట అట్లుంది. అమ్మ చూడండి, అమ్మకి ఎట్లా పని చేపిస్తున్నారో పాపం. ఆ వయసులో అట్లా పని చేపిస్తారా చెప్పండి అసలు. సీన్ కామెంట్ పెట్టండి, మొత్తం పిచ్చి తిరుగుతూ కామెంట్లు పెట్టండి మీరు. అయ్యో ఈ వండి అసలు ఇప్పుడు వచ్చిందండి బయట మంచిగా వెళ్ళేసి. ఇప్పుడు సినిమాకి వెళ్ళి వచ్చిందంట. ఏ సినిమాకే నువ్వు వెళ్ళింది? సినిమాకి వెళ్ళి వచ్చిందండి. వాళ్ళ అబ్బాయి ఏమో ఇప్పుడు క్లబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావుగా? పబ్కి వెళ్ళి వచ్చిందంట అండి. అగో అదేమో మా అన్న కూతురు, అదేం చేయలేదు లేండి పాపం. అది కూడా ఇంట్లో పని చేసేసి అలసిపోతే దానికి కూడా అన్నం పెట్టలేదండి. 3 దాకా అన్నం లేదు, ఏం లేదు అసలు. ఇట్లాంటి ఇంట్లో ఎట్ట బతకాలండి మేము? ఇది పరిస్థితి చూడండి. ఇగో వీడియో నాకేమో ఇగో ఎండిపోయిన తోటకూరేసి వాడు మంచిగా వండుకుంటానండి. టమాటా ఎక్కువ అయితే ఆగుతా కొద్దిసేపు. సో ఇదండి పరిస్థితి. అమ్మా ఏది అమ్మేది? ఇక్కడ అమ్మ లేదండి. అమ్మ ఇటు మాయమైపోయిందండి. అమ్మ నేను అసలు ఊరుకుండలేవెందుకే అసలు. మా అమ్మ ఏదో ఒకటి చేయాలి. మా అమ్మ చూడండి వీళ్ళ ఇంటికి వస్తే ఇట్టు చేశారు. తమ్లైన్ భయంకరంగా పెడతా చూడు. ఎమ్మటి అసలు నిన్ను పిచ్చి తిట్టాలి అందరూ. తమ్లైన్ చూస్తే తిట్టాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అదంతా సరదాగా అండి. ఇదంతా కూడాను ఏదో సరదాగా ఆట పట్టించాను అనమాట వాళ్ళని. మా సరి జాబ్ చేస్తుందండి మెడికల్ కాలేజ్లో. అది ఇప్పుడు వచ్చి తగ్గ పాపం హెల్ప్ చేస్తుంది. అట్లా ఇంటికి పోయిందంట. యాక్చువల్గా వాళ్ళ ఇల్లు గుట్ట మీద ఉంటుంది అనమాట. ఇక్కడ రమణ గుట్ట అంటారు, అక్కడ ఉంటుంది. అది కురుస్తుందని అక్కడ చూడడానికి వెళ్ళింది అనమాట. సో అదే మా అన్నయ్య కూతురు ఇప్పుడే వచ్చింది. అయినా సరే నాకు 3 గంటలకి అన్నం పెట్టారు. అది కూడా ఇంత ఇక ప్లేట్లో ఒక మూలకి ఇట్లా వేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.